ఓ దిక్కేమో ప్రైవేటు పాఠశాలల్లో స్కూల్ ఫీజులు అడిగితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిల్లలు. ప్రైవేట్ పాఠశాలల మీద ఒక ఇది లేదు. గవర్నమెంట్లోనేమో వేల కోట్ల రూపాయలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంటాయి. సర్వశిక్ష అభియాన్ అని, ఈ అభియాన్ అని, ఆ అభియాన్ అని, ఇంకేదో పిఎం శ్రీ మోడీ అని, పిఎం శ్రీ పథకాలని, కేంద్రం నుంచి డబ్బులు వచ్చినాయని, రాష్ట్రం నుంచి డబ్బులు వచ్చినాయని, ఇది సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, నవోదయ పాఠశాలలు, గిన్ని పాఠశాలలు ఉన్నాయి. ఇన్ని అసలు ప్రైవేట్ పాఠశాలన్నింటినీ జీరో చేసి అందరూ గవర్నమెంట్ పాఠశాలకి పోయే విధంగా ఒక చట్టం తీసుకురండి. కనీసం 10వ తరగతి దాకా ప్రైవేటు లేదు, ఎవరైనా గవర్నమెంట్లో చదవాల్సిందే ఒక రూల్ తీసుకురండి. గవర్నమెంట్లోనే చదవాలని రూల్ తీసుకురండి. ప్రజలందరూ కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయండి. లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ ఫీజులు చెల్లించేటువంటి వాళ్ళు 1000 రూపాయలన్నా సరే ఆ ట్రస్ట్కి ఇస్తారు కదా. కేవలం విద్యకు మాత్రమే 10వ తరగతి వరకు మాత్రమే ఖచ్చితంగా నిర్బంధ ఉచిత విద్య ఇచ్చేటువంటి విధానం తీసుకురండి. ప్రజలు ఎందుకు రారో తెలుస్తుంది. నిర్బంధ ఉచిత విద్య తీసుకురండి. పాఠశాలలు ఉన్న వాళ్ళు ఇంకేదైనా తీసుకుంటారు, ఇంకేదైనా పనిచేస్తారు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రతి పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళకి నిర్బంధ ఉచిత విద్య తీసుకురండి. అనేక మంది ఉపాధ్యాయులు ఉంటారు. అవుట్సోర్సింగ్లో కూడా ఉపాధ్యాయులను పెట్టుకొని, గవర్నమెంట్లో ఉపాధ్యాయులను పెట్టుకోండి. ప్రైవేట్లో చెప్పేటువంటి వాళ్ళు గవర్నమెంట్కి వస్తే చెప్పరా? ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకు వృధా అవుతున్నాయి? ఒక్కొక్క విద్యార్థికి వేల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంటే ఏమవుతుంది? ప్రైవేట్ విద్య కంటే గవర్నమెంట్ విద్య బలంగా ఉండేది. మేము చదువుకునేదాకా గవర్నమెంట్ కాలేజీలో సీట్లు రాకపోతే ప్రైవేట్ కాలేజీలో పోయేది. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో సీట్లు రాకపోతే గవర్నమెంట్ కాలేజీలో పోతున్నారు. అది పరిస్థితి. ప్రైవేట్ కాలేజీల సీట్ల కోసం ఎంపీలు, ఎమ్మెల్యేల రికమెండేషన్లు, పెద్ద రికమెండేషన్లు అవుతున్నాయి. పరిస్థితి ఎంత దిగజారిందో ఒకసారి అర్థం చేసుకోండి. ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యాన్ని ప్రభుత్వం బాగుపరచకపోతే రేపు పొద్దుగాల మొత్తం పెద్ద నేరం చేసినటువంటి వాళ్ళు అవుతారు ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు.